మన అమెరికా తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో రేడియో సురభి వెన్నెసా ఈవెంట్స్ సహకారంతో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. ప్రిస్కో నగరంలో జరిగిన స్వామివారి కళ్యాణ వేడుక భద్రాచల వైభవాన్ని తలపించింది. ఈ వైభోగాన్ని చూసేందుకు టెక్సాస్, డెలాస్, ప్రిస్కో ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు. భక్తగోటి సమక్షంలో నయనానందకరంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరిపించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల కోలాహలం నడుమ సీతారాములు ఏకమయ్యారు. ఈ మనోహర దృశ్యాన్ని తిలకించి భక్తులు పరవశులయ్యారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట మరియు రేడియో సురభి వెన్నెసా ఈవెంట్స్ సమన్వయంతో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రిస్కో నగరంలోని ఫ్రిస్కో ఫ్లైయర్స్లో జూన్ 7వ తేదీన స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం తరహాలో ఆ సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ కూడా వివాహ ఘట్టాన్ని నిర్వహించారు. భద్రాచలం అర్చకులు స్వయంగా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా జరిపించారు. తొలుత కళ్యాణ వేదికను వివిధ పరిమళ పుష్పాదులతో అలంకరించారు. ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోకి తీసుకొచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు శాస్త్రోక్తంగా అర్చకులు పెళ్లి జరిపించారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్ తన 2వ కన్వెన్షన్ సన్నాహకాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. కళ్యాణ వేదికపై ఉన్న కొత్త జంటను కన్నులారా చూసి పొలకించిపోయారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణం అనంతరం మాట నిర్వాహకులు, భక్తులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. రేడియో సురభి రాజేశ్వరి గారు, వెన్నెసా ఈవెంట్స్ హరిదోర్నాల గారి ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. సురభి జాతర పేరుతో నిర్వహించిన కార్యక్రమాలన్నీ జాతరని తలపించాయి. వారి మార్గదర్శకత్వంలో కళాకారులు నిర్వహించిన అద్భుత ప్రదర్శనలు సభికుల్ని రంజింపజేశాయి. నా పేరు రాజేశ్వరి, రేడియో సురభి ఫౌండర్ని నేను. నాతో పాటు మా టీం అందరూ ఉన్నారు. మాతో పాటు శశికాంత్ వల్లెం గారు ఉన్నారు. వల్లెంవారి ఫార్మ్స్ నుంచి ఆయన ఆల్ ది వే ఫ్రమ్ ఫ్లోరిడా ఇవాళ డాలస్కి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రేడియో సురభి 4th యానివర్సరీ సిగ్నేచర్ ఈవెంట్ జాతర జరుపుకుంటున్నాము. పొద్దున్నే భద్రాచలం నుంచి వచ్చిన సీతారాముల విగ్రహాలతోటి అక్కడి నుంచి వచ్చిన అర్చకులు చాలా అద్భుతంగా సీతారామ కళ్యాణం జరిపించారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇప్పుడే జాతర మొదలు పెడుతున్నాము. అందరూ వస్తున్నారు. ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ డాలస్ అండ్ ఎస్పెషలీ టు ద సిటీ ఆఫ్ ఫ్రిస్కో. ఇక్కడ ఫ్రిస్కోలో జరుగుతుంది ఈ కార్యక్రమం. సిటీ ఆఫ్ ఫ్రిస్కో నుంచి సిటీ కౌన్సిల్ అందరూ కూడా దే హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ ఫెంటాస్టిక్ సపోర్ట్. వి కాంట్ థ్యాంక్ దెమ్ ఎనఫ్. అండ్ మన అమెరికా తెలుగు అసోసియేషన్ రిప్రజెంటేటివ్. నా పేరు మహేందర్ నరాల. ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈరోజు భద్రాచలం నుంచి రాములవారి కళ్యాణం కోసము we tried and got the priest from Bhadrachalam and ఈవెంట్ కూడా పూర్తిగా ఇక్కడ ప్లస్ ఫ్యూ మోర్ సిటీస్లలో చేస్తున్నాము. డాలస్లో ప్రత్యేకంగా రేడియో సురభి అండ్ రాజేశ్వరి గారు వీరి సహకారంతో వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ ఈవెంట్ వెరీ హానరబుల్లీ అండ్ గ్రేషియస్లీ అండ్ పయస్లీ. ఇప్పటి వరకు చాలా సరదాగా జరిగింది. కన్వెన్షన్ కోర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుడ్డగి, కన్వీనర్ శ్రీధర్ గోడాల, కో కన్వీనర్ టోనీ జన్ను, కో కన్వీనర్ దాము గెడాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు, సెక్రటరీ విజయభాస్కర్ కలాల్, కోఆర్డినేటర్ గంగాధర్ ఉప్పాల, కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నగేష్ చిల్కపాటి, స్పిరిచువల్ అండ్ మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపనేని, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నరాల, ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంత్యాల, పబ్లిసిటీ అండ్ పిఆర్ మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీ పెరంబదూరు, ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ విజయభాస్కర్ బొల్లం, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజనా మరియు కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, జితేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ జయప్రదం చేశారు.